అదంతా అబద్ధం సార్. జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ప్రతి మనిషికి కూడా డైరెక్ట్గా అకౌంట్లో పడేది. ఈ వాళ్ళు ఏదండి అమ్మఒడి అందరికీ అన్నారు. ఒకటి పడితే 6,000, ఒకటి పడితే 3,000, ఇంకొకటి పడవడమే పూర్తి మానేసి. రైతు భరోసా ఉంది, కొంతమందికి పడవే మానేసి. అవి ఎందుకు పడలేదండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా పడలేదని చెప్పారు. మరి వాళ్ళేమో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసామంటున్నారు కదా. వాళ్ళు అంటారండి. ఎన్నోసార్లు అసెంబ్లీలో కూడా మొన్న చూపించారు, చాలా మంది పడలేదు. ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లాలో 3,000 పడ్డాయి ఒక మహిళకి. ఆవిడ డైరెక్ట్గా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది, నాకు 3,000 పడ్డాయి, నా అకౌంట్ నెంబర్ ఇదండి, నాకు పడలేదని. అటువంటి పనులు ఎప్పుడు జగన్ గారి టైంలో జరగలేదు. కొందపాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా సక్రమంగా జరిగింది. పేద ప్రజలకి అనేక రకాల సంక్షేమ పథకాలు, పిల్లలకి హాస్పిటల్లో అనేక రకాలుగా ఇబ్బంది లేకుండా జరిగాయి. కానీ ఈరోజు అనేక ఇబ్బందులు జనాలు ఎదుర్కొంటున్నారు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యూరియా దొరకలేదు, కల్తీ మద్యం ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది. దీన్ని అన్ని అరికట్టే ప్రభుత్వం అరాచకాలు, గూండాయిజం, చాలా అరాచకాలు కూడా జాగ్రత్తగా జరుగుతున్నాయి. కానీ కల్తీ మద్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సృష్టించారని అంటున్నారు. అదంతా అబద్ధం అండి, అదంతా అబద్ధం. ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో అనేక రకాల కల్తీ మద్యంతో వేలాది మంది చనిపోయారు. వాళ్ళందరూ కల్తీ మద్యం తాగి చనిపోయారని రోజు పేపర్లోని టీవీలోనే వస్తున్నాయి. ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యం లేకుండా సక్రమమైన గవర్నమెంట్ షాపులు పెట్టి నడిపించారు. ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి అనేక రకాలుగా దోచుకొని తింటున్నారు కార్యకర్తలు, నాయకులు. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర ఒక బొమ్మ తప్ప ఆయనలో ఏమీ లేదు. ఆయన దగ్గర ఉంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చం. ఈరోజు ఆయన ఏది చెప్తే అదే, చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అదే తప్ప ఆయన సొంతంగా చేసే కెపాసిటీ లేదు ఆయన. పవన్ కళ్యాణ్ గారు గతంలో కల్తీ మద్యం అమ్మాయి జగన్ అనే ఒక మాట అన్నారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అనట్లేదు? ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడలేదు. ఆ రోజు వాళ్ళు కూటమిలో లేరు కాబట్టి ఆయన మాట్లాడారు. ఈరోజు కూటమిలో ఉన్నారు. ఆ మూడు కలిపి ఒకే పద్ధతిలో నడుస్తున్నాయి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే హక్కు కానీ ఏమీ లేదు.